బాగ్ అంబర్పేటలో 27 లక్షల వ్యయంతో సీసీ బీటీ రోడ్డు పనులను మాజీ ఎంపీ వి హనుమంతరావు బాగ్ అంబర్పేట డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ శంబుల ఉషా శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తున్నామని, దాదాపు ఇప్పటి వరకు 27 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ శంబుల ఉషా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి చొరవతో అంబర్పేట నియోజకవర్గానికి బాగ్ అంబర్పేట డివిజన్ కి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని, బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణస్వామి, రామ్మోహన్, జమీర్, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోహిన్ రెడ్డి గారి చొరవతో మరియు హనుమంతన్న గారి చొరవతో, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మా నియోజకవర్గానికి ఇంతకు ముందుకు 2,00,000 కోట్ల మా వరకు ఇక్కడ పనులు ఇంతకు ముందు కూడా మేము కంప్లీట్ చేశాము. అలాగే రాబోయే కాలంలో ఇప్పుడు మాకు 9.9 లక్షల పనులు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మా బాగంబర్పేట డివిజన్ లో ఈ యొక్క రోడ్డు నిర్మాణం పనులు 27 లక్షల వరకు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు గ్రేటర్ హైదరాబాద్ ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తున్న ఈ అంశాల పైన వారికి మరియు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే పెద్దలు వి హనుమంతరావు గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాం, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి. ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతిగా ఉంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పనులన్నీ కూడా. దానికి నిదర్శనము మీరు ఈ మధ్యలో వస్తున్న అన్ని ఎలక్షన్లకు కూడా చూసుకోవచ్చు. గతంలో చూసుకుంటే బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో ఎలాగైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేశారో అలాగే గ్రామ పంచాయతీలో కూడా మమ్మల్ని గెలిపించారు. అలాగే నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ లో కూడా మాకు రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి, కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని, అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది. మిగిలింది ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం. గతంలో మొహమ్మద్ ఆజం గారు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ను సరెండర్ చేశారు, అక్కడ గతంలో మరి పని మొదలు పెట్టాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ట్రై చేశాము. ఇప్పుడు ఆ ఒక్క కార్యక్రమం చేసేస్తే పేద ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియంలో చిన్న ఏదైతే బర్త్డే కానీ, పెళ్లిళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడేందుకు అది చేస్తున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా మహాత్మా